హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అయితే లాస్ట్ వీడియోలో మనం వచ్చేసి కువైట్కు డ్రైవర్లు ఎలా రావాలి, ఎటువంటి ప్రాసెస్ ఉంటుంది, అలాగే మెడికల్ ఏమి, మన ఇండియాలో మెడికల్ ఎట్లా చేస్తారు, అది స్టాంపింగ్స్ ఏమి, ఎమిగ్రేషన్ ఏమి, అగ్రిమెంట్ ఏమి, ఇట్లా ఈ విషయాలన్నిటి గురించి మనము లాస్ట్ వీడియోలో అయితే మనం మాట్లాడుకోవడం జరిగింది. అయితే ప్రజెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ యొక్క డ్రైవర్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, డ్యూటీస్ కానీ, తర్వాత వచ్చేసి కొత్త వాళ్ళకి ఎట్లా ఉంటుంది, పాత వాళ్ళకు ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో కొన్ని విషయాలు అనేవి మనం మెడికల్ అనేది అయిపోయిన తర్వాత ఇక్కడికి కువైట్కి వచ్చిన తర్వాత కూడా నెల లోపలనే మెడికల్ అనేది మనకు చేపించేస్తున్నట్టు. ఆ విధంగా మెడికల్ అయితే ఇక్కడ అంత స్ట్రిక్ట్గా ఏమి ఉండదు. ఇక్కడ వచ్చేసి ఎక్స్రే మటుకు కంపల్సరీ ఇది బాగా చూస్తారు. ఎక్స్రే కానీ మనకు బ్లడ్కు సంబంధించింది కూడా బాగా నీట్గా అనేది చూస్తారని. అంటే ఎక్కువ ఎయిడ్స్ కానీ, క్యాన్సర్ కానీ, టీబీ కానీ ఇలాంటి పెద్ద పెద్ద వ్యాధులు ఏమన్నా ఉంటే కనుక ఖచ్చితంగా ఫెయిల్ చేస్తారు. అటువంటి లేనప్పుడు ఏదన్నా చిన్న డాట్స్ ఉన్నా కానీ, ఏదన్నా చిన్న ప్రాబ్లమ్స్ ఉండి అట్లాంటివి అయితే కనుక ఇక్కడైతే ఇబ్బంది ఏమి ఉండదు. మెడికల్ అయితే ఖచ్చితంగా పాస్ చేస్తారు. ఇక్కడ మటుకు కువైట్లో మటుకు అది ఒక మంచి ఫెసిలిటీస్ ఉంది మనకు. మెడికల్ పరంగా అయితే మనకు చిన్న రిమార్క్స్ ఏదన్నా ఉన్నాయంటే వాటి గురించి భయపడాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి ఇట్లాంటి చిన్న డాట్స్ ఇట్లాంటి ఏదన్నా ఉన్నప్పుడు ఇండియాలోనే మనం మెడికల్ చేయించుకునేటప్పుడు వాటి గురించి కొద్దిగా ఏజెంట్లతో మాట్లాడుకొని మనం ఏదన్నా వాళ్ళకు ఏదన్నా పే చేసేసి మన మెడికల్ అనేది చేయించుకొని రావచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా పని అయితే అయిపోతుంది. ఈ మధ్యకాలంలోనే కొంతమంది మా ఫ్రెండ్స్ కూడా ఇట్లే జరగడం అయింది. ఈ విధంగానే జరిగింది మా ఫ్రెండ్స్ కొంతమందికి. అయితే మనక ఇండియాలో చిన్న ప్రాబ్లమ్స్ ఉండేటోళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫస్ట్ టైంలోనే వాళ్ళు మెడికల్ అనేది పాస్ అవ్వడం జరిగింది. అట్లా చిన్న ఇబ్బందులు ఏదన్నా ఉంటే మటుకు ఇబ్బంది ఏం లేదు. ఖచ్చితంగా మెడికల్ అయితే ఇక్కడ కువైట్లో పాస్ అయిపోతారు. ఓకే, మెడికల్ అయిపోయిన తర్వాత వచ్చేసి మనకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది అప్లై చేస్తారు. మన డ్రైవింగ్ టెస్ట్ అనేది కూడా చెక్ చేస్తారనమాట. చెక్ చేసి మనం ఏ విధంగా వెళ్తారో ఏం కథ అనే దాని గురించి వాళ్ళు చెక్ చేసిన తర్వాత మనల్ని ఆ డ్రైవింగ్ టెస్ట్కి అంతా అప్లై చేసుకొని మనకు లైసెన్స్ కూడా తీసి ఇచ్చేస్తారనమాట. లైసెన్స్ కూడా వచ్చేస్తుంది. అది నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు. అంటే మనం వచ్చినటువంటి ఆయా కపిలు అతన్ని బట్టి ఉంటుంది అనమాట. వాళ్ళు ఎప్పటికైనా చేపించవచ్చు. వాళ్ళకు ఎమర్జెన్సీగా డ్యూటీలు ఎక్కువ ఉండి తొందరగా కావాలనుకుంటే తొందరగానే చేపించేస్తారనమాట. లేదు ఏదన్నా సెలవులు ఉన్నాయి, స్కూల్ పిల్లలకు సెలవులు ఉండి డ్యూటీలు కొద్దిగా తక్కువ ఉన్నాయంటే కనుక చూసుకొని చేపిస్తారు. ఒక 3 నెలలు లేదంటే 6 నెలలు ఇట్లా టైం ఉంటుంది. ఆ టైం లోపలనే వాళ్ళు ఈ లైసెన్స్ కూడా అప్లై చేసి ఇస్తారనమాట. ఇక డ్రైవరు చేయాల్సినటువంటి పని ఏముంటుంది, ఎట్లా డ్యూటీలు ఏ విధంగా ఉంటాయని అంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి మనసులను బట్టి డ్యూటీలు అనేటివి మనకు ఉంటాయన్నమాట. ఇంట్లో హౌస్ డ్రైవర్లకు పిల్లలు ఉన్నారు, పిల్లలు పెద్దలు ఇట్లా అందరూ ఉంటారు. కొన్ని ఇళ్ళల్లో అయితే పిల్లలు ఏదన్నా ఉన్నారంటే స్కూల్ డ్యూటీలు ఉంటాయన్నమాట. స్కూల్ డ్యూటీలకు ఇసిపెట్టాలి. ఇక లేడీస్ పరంగా అయితే వాళ్ళు ఏదన్నా డ్యూటీలు ఏమన్నా చేస్తామంటే మేడాలు కానీ ఏదన్నా ఎక్కడన్నా జాబ్ చేస్తూ ఉంటారు. అటువంటివి కూడా మనకు డ్యూటీలు అనేటివి ఉంటాయన్నమాట. ఇంకా అవే అని చెప్పేదానికైతే ఉండదు. ఎటువంటి డ్యూటీలు ఉన్నా కానీ వాళ్ళు మనకు చెప్పినారంటే కంపల్సరీ ఇక్కడ చేయాల్సి వస్తుంది. నేను ఆ పని చేయను ఈ పని చేయను అనే దానికైతే మటుకు ఉండదన్నమాట ఇక్కడ పరిస్థితి. ఖచ్చితంగా ఎటువంటి డ్యూటీలు చెప్పినా కానీ మనం చేసుకుంటూ ఉండాలి. అలా చేస్తేనే ఇక్కడ వీళ్ళకు మంచితనంగా ఉంటామన్నమాట. వాళ్ళు చెప్పిన పనికి మనం చేయము, మేము మా వల్ల కాదు మేము చేయము అనే దానికైతే ఉండదు. అలా అన్నామంటే మటుకు మనకు కొద్దిగా టార్చర్ అనేది పెడతారనమాట. ఇక్కడ మనం చెప్పిన పని చేయడం లేదు, డ్యూటీలు సక్రమంగా చేసుకోలేదని. ఇక డ్రైవరు అతను చేయాల్సినటువంటి పని డైలీ ఏముంటుంది, ఉదయాన్నే లేవాలి, అతనికి ఆ ఇంటికి సంబంధించినటువంటి కార్లు 4 ఉన్నాయా, 3 ఉన్నాయా, 2 ఉన్నాయా, ఇట్లా ఎన్ని ఉన్నాయో అవి మనకు వచ్చినప్పుడే చెప్పేస్తారనమాట. ఈ కార్లన్నీ ఇట్లా నువ్వు ఇన్ని కార్లు క్లీన్ చేసుకోవాలి, ఇట్లా ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఉంటే అన్ని కార్లు అనేది మనం నీట్గా వాటికి వాటర్ వాష్ చేసేసి నీట్గా కార్లు అనేటివి ఉదయాన్నే లేచి అన్ని బండ్లు అనేటివి క్లీన్గా క్లీన్ చేసి పెట్టుకొని రెడీగా మనం డ్యూటీలకి మళ్ళీ రెడీ అయిపోవాలి. మనకు డ్యూటీల టైం ముందే చెప్పేసి ఉంటారనమాట. ఎన్ని గంటలకు మనం డ్యూటీలకు వెళ్ళాలి, మనకు ఏ టైంకి ఏమేమి డ్యూటీలు ఉన్నాయి అనేది మనకు 3 నెలల లోపల అంతా మనకు తెలిసిపోతుంది. ఆ ఇంట్లో పని వాతావరణం అంతా కూడా. దాన్ని బట్టి ఉదయాన్నే లేచి మనం ఈ కార్లు క్లీన్ చేసుకొని తర్వాత మనం వెంటనే
మన కాలకృత్యాలన్నీ కూడా రెడీ హైప్ చేసుకొని మనం రెడీ అయ్యేసి మన డ్యూటీలు అనేటివి మనము వెళ్ళిపోవాలి. మనం డ్యూటీలు చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు, రాత్రి టైం అనేది ఇంత టైం ఉంటుంది, ఈ టయానికి డ్యూటీలు అయిపోతాయి, ఈ టయానికి ఉంటాము, రూల్లో ఉంటాం అనేది మటుకు ఉండదన్నమాట. ఎప్పుడు వాళ్ళకు అవసరమైతే అప్పుడల్లా వాళ్ళు పిలుస్తూ ఉంటారు డ్యూటీలకు. ఆయా టైం కల్లా మనం పోతూ ఉండాలి. ఈ టయానికే ఉండాలి, ఈ టయానికి నాకు అయిపోతుంది అనేది మటుకు ఉండదన్నమాట. ఇంట్లో డ్రైవర్ల పరిస్థితి అయితే మటుకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కానీ డ్రైవర్ను పిలుచుకొని పోతూ ఉంటారనమాట. ఆ విధంగా ఉంటాయి ఇంట్లో డ్యూటీలు అయితే మటుకు. రాత్రి 12 అయినా కానీ 1 గంట 2 అయినా కానీ మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. రాత్రిలో అంత టైం వరకు కూడా కొన్ని ఇళ్ళల్లో అయితే డ్యూటీలు ఆ విధంగా ఉంటాయి. కొన్ని ఇళ్ళల్లో అయితే పర్వాలేదు, డ్యూటీలు తక్కువగానే ఉంటాయి, ఏమంత ఎక్కువ డ్యూటీలు ఏమి ఉండవు. అంటే ఆ ఇంట్లో జనాన్ని బట్టే అట్లా ఉంటుంది అన్నమాట. ఎక్కువ జనాభా ఉన్నారంటే ఆ డ్యూటీలు కూడా అదే విధంగా ఉంటాయి, తక్కువ జనాభా ఉన్నారంటే తక్కువ విధంగానే ఉంటాయి అన్నమాట డ్యూటీలు. ఆ విధంగా ఈ డ్యూటీలు అనేటివి కూడా ఉంటాయి. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ మనకు కువైట్ వాళ్ళే పెడతారు. 3 పూటలు కూడా మనకు టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, రాత్రి భోజనం కానీ అన్నీ మనకు 3 పూటలు కూడా వాళ్ళే పెడతారనమాట. ఇంట్లో నుంచే మనకు ఫుడ్ అనేది ఇస్తారు. మనం మటుకు పని చేసుకోవాలి, పని చేస్తూ ఉండాలి, మనం డ్యూటీలు చేస్తూ ఉండాలి కంపల్సరీ. టయానికి మనకు ఫుడ్ అయితే 1 గంట అటో ఇటో ఇస్తారు, ఖచ్చితంగా టైం టు టైం ఇస్తారు అనే దానికి కూడా ఉండదు. ఫుడ్ విషయంలో కూడాను 1 గంట అటో ఇటో ఇస్తారనమాట. ఇక్కడ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఈ వాతావరణానికి అలవాటు పడిపోతాం. అది ప్రతి ఒక్కరికి జరిగేటువంటి విషయమేనమాట. ఆ విధంగా ఉంటాయి డ్యూటీలు అయితే మటుకు. ఇట్లా ఈ డ్యూటీలు అన్నిటికి కూడా మనం అలవాటు పడిపోవాలి. అలవాటు పడిపోయి చేసుకుంటూ ఉంటే, మంచిగా ఉంటే మనం ఒక 2 ఏళ్ళ వరకు వాళ్ళ దగ్గర పనులు చేసుకొని నీట్గా మన 2 ఏళ్ళ గడువు అనేది కంప్లీట్ చేసుకొని తర్వాత మనం ఇండియాకి వెళ్ళిపోవచ్చు అనమాట. తర్వాత నువ్వు రావచ్చు, రాకపోవచ్చు, అది నీ ఇష్టం అనమాట. అట్లా ఉంటుంది అనమాట. ఈ ఇండల్లో హౌస్ డ్రైవర్ల పరిస్థితి ఆ విధంగా ఉంటుంది అనమాట డ్యూటీలో. ఇవన్నీ కూడా కొద్దిగా చూసుకోండి కొత్తగా వచ్చేటోళ్ళు. పాత వాళ్ళకైతే వాళ్ళు ఆల్రెడీ చేసేసి ఉంటారు. వాళ్ళకు ఏ దేశంలో చేసిండే కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చి డ్యూటీలు చేసేదానికి వాళ్ళకి అనుగుణంగా ఉంటుంది కాబట్టి ఏమంత కష్టం అనిపించదు అనమాట. పాత వాళ్ళ పరిస్థితి అయితే మటుకు వాళ్ళకి అన్నీ తెలిసి ఉంటుంది, బాస్ వచ్చాది, అన్నీ కూడా మెలకుగా ఉంటారు, చేసుకోగలుగుతారు. పాత వాళ్ళ పరిస్థితి అయితే ఇబ్బంది ఏమి ఉండదు. కొత్త వాళ్ళకు నేను చెప్పేది, కొత్త వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళకు ఏం తెలియదు కదా, వాళ్ళు ఈ విషయాలన్నీ కూడా కొద్దిగా తెలుసుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకు కొద్దిగా ఈజీగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ విషయాలన్నీ చెప్తున్నా ఫ్రెండ్స్. ఇట్లా ఈ విధంగా ఉంటాయన్నమాట డ్యూటీలు అయితే. కొన్ని ఇండ్లల్లో అయితే మనుషులు ఎక్కువగా ఉన్నారంటే, పిల్లలు పెద్దలు అందరూ ఎక్కువగా ఉండి డ్యూటీలు ఎక్కువగా ఉన్నప్పుడు 2-3 కూడా పెట్టుకుంటారు. ఇక్కడ కువైట్లో అయితే ఆ సిస్టమ్ ఉంది. ఒక ఇంటికి 2 ఉంటారు, 3 ఉంటారు డ్రైవర్లు. అట్లా ఉన్నప్పుడు ఎవరు వాళ్ళ డ్యూటీలు వాళ్ళే చేసుకుంటూ ఉంటారన్నమాట. వాటి గురించి ఇబ్బంది పడాల్సిన అయితే అవసరం ఏమి ఉండదు. అదే నీకు మనకు చూసుకుంటే ఇప్పుడు సౌదీ కానీ, ఖతర్ కానీ అక్కడైతే కొన్ని చోట్ల నేను సౌదీలో చేసి వచ్చున్నాను. అక్కడైతే నాకు డ్యూటీలు ఎక్కువగా ఉండేవి. నేను చూసినంత వరకు కొన్ని ఇండ్లల్లో ఒకరే డ్రైవర్ ఉంటారనమాట. ఇక్కడ కువైట్లో మాదిరి 2-3 అట్లా పెట్టుకోరు డ్రైవర్లు. అక్కడ పిల్లలు ఉన్నా కానీ, పెద్దలు ఉన్నా కానీ మొత్తం అందరినీ కూడా ఆ డ్రైవరే చూసుకోవాలన్నమాట డ్యూటీలన్నీ కూడా. అట్లా ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ కువైట్ల పరిస్థితి అయితే పర్వాలేదు, ఇక్కడైతే బాగున్నాయి డ్యూటీలకు. కానీ అదేవిధంగా ఎక్కువ ఉన్నాయంటే కనుక డ్రైవర్లు కూడా పెంచుతారు. 1 లేదా 2-3 అట్లా డ్రైవర్లను పెట్టుకుంటారు, డ్యూటీలు ఆ విధంగా చేసుకుంటూ ఉంటారు. ఇట్లా ఈ విధంగా ఉంటుంది అనమాట డ్రైవర్ యొక్క జీవన విధానం. ఆ విధంగా ఉంటుంది ఇంట్లో డ్రైవర్గా వస్తాను. దీని గురించి ఈ విషయాలన్నీ చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేశాను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ మనము డ్రైవర్కు సంబంధించినటువంటి విషయాలు, ఇంకా కొన్ని విషయాలు అయితే నెక్స్ట్ వీడియోలో మనం డ్రైవర్కు సంబంధించినటువంటి శాలరీలు ఏ విధంగా ఉంటాయి, ఫుడ్ ఏ విధంగా ఉంటుంది, రూమ్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాల గురించి ఇంకో వీడియోలో మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో కొద్దిగా లెంత్ అయింది కాబట్టి ఇక మనం ఇంతటితో ఈ వీడియో అనేది ముగించడం జరుగుతూ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఉంటాను, బై బాయ్.